నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ ఎనాలిసిస్. మొనార్క్ నన్నెవ్వరూ మోసం చేయలేరు. ప్రకాష్ రాజ్ గారి పవర్ఫుల్ డైలాగ్ ఇది. కానీ ఆయన మాట్లాడే మాటలు ఈరోజు చాలామంది ఆయన్ని డైరెక్ట్గా దాడికి పాల్పడుతున్నారు. అసలు దేశం నుంచి తరిమి కొట్టాలి అంటున్నారు, దేశ బహిష్కరణే అంటున్నారు. అనవసరమైన వివాదాల్లో ఆయన ఎప్పుడు కూడా ఏలు పెడతానే ఉంటారు. మంచి నటుడు, అందరూ అభిమానించేవాళ్ళే. కానీ ఎందుకో కోరి కొని తెచ్చుకుంటాడో ఇలాంటి అంశాలన్నది ఆయనకే తెలియాలి. వెండి తెరపై ఆయన అద్భుత నటుడు, కానీ కెమెరా వెనుక ఆయన అగ్నిపర్వతం. జస్ట్ ఆస్కింగ్ అంటూ మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీరాముడిపై వివాదాస్పద వ్యాఖ్యల వరకు చేరింది. ఆయన ఎవరో కాదు, జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్. కేరళ సాహిత్యోత్సవం వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సామాజిక చిచ్చును రగులుస్తున్నాయి. ఈ వివాదం కాస్త ఇప్పుడు సినీ విలన్ వర్సెస్ రియల్ లైఫ్ హీరోల మధ్య యుద్ధానికి దారితీసింది. రాముడు ఉత్తరాదివాడు కాదు, రావణుడు దక్షిణాది గిరిజనుడు. రామాయణ యుద్ధం మొదలైంది పండ్ల దొంగతనం వల్ల అంటూ ప్రకాష్ రాజ్ చేసిన విశ్లేషణ ఇప్పుడు పెను తుఫాన్లా మారింది. అభ్యుదయ భావాల ముసుగులో పురాణాలను వక్రీకరిస్తున్నారా, లేక ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు పెడుతున్నారా అంటూ ట్రోల్స్. ఇది కేవలం ఒక అభిప్రాయం కాదు, ఒక సంస్కృతిని, ఒక విశ్వాసాన్ని వెక్కిరించడమేనని భక్తజనం ఆగ్రహం. మరి టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే ప్రకాష్ రాజ్ పై పరువు నష్టం దావా కూడా నోటీసులు పంపించేశారు. మరి దేశంలోని పలు ప్రాంతాల్లో ఆయనపై క్రిమినల్ కేసులు ఒక్కొక్కటిగా నమోదవుతున్నాయి. సోషల్ మీడియాలో బాయ్కాట్ ప్రకాష్ రాజ్ అనే నినాదం మారు మోగిపోతుంది. ఇక ఈ వివాదం పీక్స్కి చేరిన తరుణంలో జనసేన కీలక నేత మెగా బ్రదర్ నాగబాబు ఎంటర్ అయ్యారు. ఇంకా ఆయన చేసిన ట్వీట్కి మెగా మోత మోగిపోతున్నది. మరి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకప్పలు సృష్టిస్తున్న ఈ ట్వీట్. ఎప్పుడు సంయమనంతోనే ఉండే నాగబాబు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై ఇప్పుడు నిప్పులు చెరుగుతున్నారు. ఇది కేవలం చర్చ కాదు, ఒక ధర్మరక్షణ యుద్ధం అన్నట్టుగా ఆయన మాటలు తూటాల్లా పేలాయి. శ్రీరాముడు కేవలం హిందువుల దేవుడు మాత్రమే కాదు, ఆయన ఈ దేశపు అస్తిత్వం, ధర్మానికి నిలువుటద్దం అంటూ నాగబాబు తన వాదనను బలంగా వినిపించారు. రాముణ్ణి అవమానించడం ధైర్యం కాదని, అది అచ్చమైన అహంకారం, మానసిక అంధత్వం అని తేల్చి చెప్పేశారు. మరి అజేయమైన ధర్మాన్ని ఎగతాళి చేసేవారు చరిత్రలో ఏమయ్యారో, రాముడిపై విషం చిమ్మేవారి భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని నాగబాబు డైరెక్ట్ అటాక్కి దిగారు. అయితే నాగబాబు ఇక్కడితో ఆగలేదు. ప్రకాష్ రాజ్ అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ సంధించిన బాణాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రకాష్ రాజ్ గారు, మీరు నాస్తికుడని చెప్పుకుంటారు. మీ తల్లి అంత్యక్రియలను ఆవిడ విశ్వాసాన్ని గౌరవించి క్రైస్తవ పద్ధతిలో చేశారు అని చెప్తారు. మరి అది ఒక కొడుకుగా మీ బాధ్యత అని మేమంతా గౌరవించాం. కానీ అదే విజ్ఞత కోట్లాది మంది హిందువుల నమ్మకాన్ని గౌరవించడంలో ఎందుకు కనిపించడం లేదు అని చెప్పి డైరెక్ట్గా ఆయన్నే ప్రశ్నించారు. నాస్తికత్వం అంటే దేవుళ్ళను ఎగతాళి చేయడం కాదు, అది ఒక తాత్విక ఆలోచన. ఇతర దేశాల్లో అయితే ఇలాంటి మాటలకు పర్యవసానాలు చాలా దారుణంగా ఉండేవి అంటూనే నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకాష్ రాజ్ వాదనలో లోపాలను వేలెత్తి చూపుతున్నాయి. ఇది నా చివరి వ్యాఖ్య, ఇక మీదట మీతో వాదించను అంటూ నాగబాబు ఈ చర్చకు ముగింపుకు పలికిన ఈ రాజకీయ సామాజిక యుద్ధం ఇప్పుడే చల్లారేలా కనిపించడం లేదు. ఇక ఒకవైపు న్యాయ పోరాటాలు, మరోవైపు బాయ్కాట్ పిలుపులు, ఇంకోవైపు సినీ రాజకీయ దిగ్గజాల మధ్య మాటల యుద్ధం. ప్రకాష్ రాజ్ చేసిన ఈ రామాయణ రాజకీయం ఆయన కెరీర్ను ఏ తీరానికి తేరుస్తుంది అన్నది పెద్ద ఎత్తున ప్రశ్నలు. మరి విలక్షణ నటుడు నిజంగానే వితండవాదంతో తన పతనాన్ని తానే కోరుకుంటున్నారా? సమాధానం కాలమే చెప్పాలంటున్నారు కొంతమంది విశ్లేషకులు. ఏదైనప్పటికీ కూడా ఒక గొప్ప నటుడు, అన్ని భాషల్లో, చాలా భాషల్లో ప్రకాష్ రాజ్ అన్నది ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఇండస్ట్రీలో. ఆయనకి చాలామంది అభిమానులు ఉన్నారు. అన్ని రకాల నవరసాలు పండించగలిగిన నటుడు. కానీ ఆ నవరసాలని కూడా మరి ఆయన ఎందుకు పక్కదారి పట్టించుకుంటున్నారు, కావాలని వివాదాల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు రాముడు అంశం ఎందుకు దేశానికి?
సో ఆయన మాట్లాడిన ఆ సందర్భం అనేయండి, ఆయన తీసుకుని ఏదో సెటైరికల్గా మాట్లాడిన తీరమనియండి, సరే కించపరిచేలాగా కామెడీ చేయాలి, ఇంకోటి చేయాలంటే చాలా అంశాలు ఉంటాయి. కానీ భక్తుల విశ్వాసాలను టచ్ చేసే విధంగా మాట్లాడడం అన్నది ఆయన చేసిన తప్పు, ద్రోహం అంటున్నారు హిందూ బంధువులు. మరి దీనికి ఆయన నుంచి వచ్చే రిప్లై ఏంటి? మరి ఎక్కడితోట ఆయన ఆగుతాడా? లేకపోతే మళ్ళీ కొత్త వివాదంలో తలదూరుస్తాడా? ఎందుకంటే బహిష్కరణ అంటూ పెద్ద ఎత్తున ఆయన మీద ట్రోల్స్ వస్తున్నాయి. డైరెక్ట్ దాడికి దిగుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మోనార్క్ యూటర్న్ తీసుకుంటారా? లేకపోతే అదే మూడ్లో ముందుకు వెళ్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది ఈనాటి ది ఎడిటర్స్ ఎనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.